నియోజకవర్గంలో జనసేన స్టార్ క్యాంపెయినర్ జానీ మాస్టర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో కలిసి ప్రచారం నిర్వహించారు. మైనార్టీలకు కూటమి వల్ల ఏదైనా రిజర్వేషన్ తగ్గితే ఫస్ట్ తెగేది తన తలే అని జానీ మాస్టర్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే మైనార్టీలకు అండగా ఉండదని, లేనిపోని అపోహలకు పోవద్దని, ఎన్డీఏ కూటమికి మైనార్టీలు అంతా మద్దతు తెలపాలని కోరారు ఆయన. తీసే సమస్య లేదు. ఒకవేళ తీస్తారు అని అంటే ఫస్ట్ నా తలే ఇస్తాను. ఇన్షాల్లా నేను నిలబడతాను. మీకు కళ్యాణ్ గారితో నేను మాట్లాడాను. ఆ కళ్యాణ్ గారు నాకేమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అనేది కేంద్రంలో నెక్స్ట్ వస్తుంది. సో ఆ వస్తుంది కాబట్టి మనం ఏదైనా ఇప్పుడు జగన్ అయినా అక్కడికే వెళ్ళాలి. అంటే వైసీపీ ప్రభుత్వం అయినా ఈ 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి అడుగుతుంది. సో రేపు మనం వచ్చినా కూడా రేపు వచ్చేది బీజేపీ అక్కడ. సో ఆ బీజేపీ వస్తుంది కాబట్టి సో మన మంచి మాటలు కానీ ఏమంటారు సన్నిహితం అనేది బాగుందంటే మనం అడిగి తీసుకోవచ్చు. మనం ఆంధ్రప్రదేశ్కి మనం ఏం కావాలో అడగచ్చు. సో తెలియని మనిషిని అడగడానికి తెలిసిన మనిషిని అడగడానికి చాలా తేడా ఉంటుంది. సో ఆ సంబంధాలని ఆయన దాన్ని క్రియేట్ చేసుకున్నారు. సో దానివల్ల ఈ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో కేంద్రం ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ బాగా జరుగుతాయి. ఏ కొట్లాటలు లేకుండా, ఏ మార్పులు లేకుండా, సో బూతుల దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలక్షన్స్ బాగా జరుగుతాయి అని చెప్పి కలుపుకోవడం జరిగింది. సో దాన్ని కాజుగా పెట్టుకొని ముస్లిమ్స్ అందరికీ బీజేపీతో కలిసింది మనకు బీజేపీ చెప్పింది, మోదీ అమిత్ షా చెప్పాడు రిజర్వేషన్ తీసే సమస్య లేదు. కళ్యాణ్ గారు కూడా నేను చెప్పాను, కళ్యాణ్ గారు చెప్పారు రిజర్వేషన్ తీసేస్తే నేను ముందుంటాను, నేను వస్తాను, మీకు నేను హామీ ఇస్తున్నాను. అలాంటి పరిస్థితి వస్తే నేనే ఫస్ట్ అడిగే వ్యక్తిని అవుతాను, విమర్శించే వ్యక్తి నేనే అవుతానని చెప్పి ఏ హక్కుతో